హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధూస్ కిచెన్. ఈరోజు నేను మీకు బొబ్బర పునుకుల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పునుకులు వేసుకున్నప్పుడు కొన్ని పునుకులు పక్కన పెట్టుకుని ఇలా పులుసు చేసుకోవచ్చు, లేదంటే మన దగ్గర కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా పులుసుని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ మెథడ్, అలానే టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉంచుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని 1 నిమిషం పాటు దీన్ని వేయించేసుకుందాం. ఇలా వీటిని వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కదుపుకుందాం. ఈ బొబ్బర పునుకులు అనేది డిస్క్రిప్షన్లో నేను లింక్ షేర్ చేస్తున్నాను. జనరల్గా బొబ్బర వాళ్ళ వేసుకుంటాం, పునుకులు చాలా వరకు వేసుకోము. మీకు ఆ రెసిపీ కనుక ఐడియా లేకపోయి ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ చూసేయండి. మూత పెట్టుకుని మగ్గ పెట్టుకున్నాను. చూసారు కదా, చాలా వరకు ఇది మగ్గిపోయింది. ఇప్పుడు కొద్దిగా మెంతులు, అలాగే కొద్దిగా దంచి పెట్టుకున్న అల్లం వేసుకుంటున్నాను. చిన్న ముక్క సరిపోతుంది. వేసుకుని ఒకసారి దీన్ని కదుపుకుందాం. ఇలా కదుపుకున్న తర్వాత మళ్ళీ దీని మీద మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. పెసర పునుకులు పెట్టుకుంటామా ఇలా పులుసు, అలానే ఇలా బొబ్బర పునుకులు కూడా పెట్టుకుంటారు. చాలా కమ్మగా కూడా ఉంటాయి బొబ్బర పునుకులు. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇవే బొబ్బర పునుకులు. నేను పునుకులు వేసినప్పుడు కొద్దిగా తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇలా ఇవి వేసుకుని ఒకసారి కదుపుకోవాలి. పెసర పునుకులు పులుసు కూడా ఇదే మెథడ్ ఫాలో అయిపోవచ్చు. సేమ్ మెథడ్, చేంజెస్ ఏమి ఉండవు. కానీ ఇది ఇంకా కమ్మగా ఉంటుంది, ఎందుకంటే బొబ్బర వడతో వేసుకున్నవి చాలా కమ్మగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా పసుపు. సాల్ట్ ఆల్రెడీ పునుకుల్లో ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకుందాం, లేదు అంటే సాల్ట్ ఎక్కువ అవుతుంది. ఇలా సాల్ట్, పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. చూసుకుందాం, మగ్గిపోయిందేమో. చూసారు కదా, మగ్గిపోయాయి. ఇప్పుడు దంచి పెట్టుకున్న కొద్దిగా జీలకర్ర, ఒక 1/2 స్పూన్ అలా సరిపోతుంది. అలానే ధనియాలు, నేను ఇవి ఫ్రెష్గా దంచుకున్నాను. లేదు మీ దగ్గర కనుక ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర పొడి ఉంటే అవి వేసేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. వేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా ఒకసారి కదుపుకోవాలి. ఇలా కదుపుకున్న తర్వాత మనం రుచికి సరిపడా కారం వేసుకుందాం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈ పునుకు కూడా మీరు స్టార్టింగ్ వీడియోలో చూపించాను కదా, ఇలా కట్ చేస్తే మనకి దాన్ని చాలా మంచిగా పులుసుని పీల్చేసుకుంది. యాక్చువల్గా ఈ పులుసు నాకు చాలా ఫేవరెట్ రెసిపీ అండి. నాకు ఇష్టం. పులుసు కన్నా ముందు పునుకులన్నీ తినేస్తాయి. ఇందులో బాగా వాటర్ పీల్చుకుంటాయి కదా. ఇప్పుడు ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకుని వీటిని మూత పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలి. చూసారు కదా, నీళ్ళు పీల్చేసుకుంటాయి. ఒక 2 మినిట్స్లోనే మనకి ఇవి పీల్చేసుకుంటాయి. ఇప్పుడు ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గుజ్జు తీసి పెట్టుకున్నాను. అది వేసుకుందాం. వేసుకుని ఒకసారి కదుపుకోవాలి. కదుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గనిద్దాం. చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. మీరు కనుక తీపి ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు, లేదంటే చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. జనరల్లీ అన్ని పులుసుల్లో చిన్న ముక్క వేసుకుంటాం కదా, అలానే వేసుకున్నాను. మూత పెట్టుకుని మగ్గ పెట్టుకుందాం. చూసారు కదా, పులుసు మొత్తం పునుకులు పీల్చేసుకున్నాయి. రెడీ అయిపోయింది పునుకుల పులుసు. ఇప్పుడు ఫైనల్గా దీని మీద కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడిగా రైస్లో కానీ రోటీలో కూడా చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా పులుసు ఉన్నప్పుడే దింపేసుకోవాలి, లేదంటే కాసేపటి తర్వాత ఈ పునుకులు మొత్తం పులుసుని పీల్చేసుకుంటాయి. దీన్ని ఆఫ్ చేసేసుకోవడమే. రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకి చూస్తుంటే తెలిసిపోతుంది పునుకు మొత్తం పీల్చేసుకుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.